మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒక నిమిషం ఆపు. ఇప్పుడు ప్రశ్న ఉంటుందండి. ప్రెస్ మిత్రులందరూ కూడా మా యొక్క జేబీలు ఈ సమావేశంలో ఆల్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క జనరల్ సెక్రటరీ అయిన మిత్రులు రాజు గారు, అదేవిధంగా మన యొక్క ప్రోగ్రాంకు ఇన్ఛార్జ్గా ఉన్న మన గిరి గారు మరియు మన అన్న బిఎస్ఎన్ఎల్ దేశంలో ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వేల కొద్ది డిపార్ట్మెంట్లు ఉన్నాయి, రాష్ట్రంలో కూడా వేల కొద్ది డిపార్ట్మెంట్లు ఉన్నాయి. నేను అందరికంటే మంచిగా అభినందించేది మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్టీ ఆర్గనైజేషన్కు సంబంధించిన గిరి గారు కానీ మా సోదరిమణి వారు సికింద్రాబాద్ ఇన్ఛార్జు, వీళ్ళందరూ కూడా నా ముఖ్యంగా అభినందన. ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు ఎన్నో ప్రమోషన్లు కొంత తీసుకుంటూ కొంత అన్యాయం జరుగుతూ వాళ్ళకు రిజర్వేషన్లో సంబంధించిన అధికారులు సరైన చొరవ తీసుకోకపోవడము, దీనికి వారు ఎలక్షన్ ప్రాసెస్లో ఎలక్షన్ పెట్టి అధికారులతోటి మా యొక్క రిజర్వేషన్ మాకు ఇవ్వండి, మా యొక్క ప్రమోషన్లు మాకు ఇవ్వండి, మాకు కావాల్సిన ట్రాన్స్ఫర్లు మా వద్దకు చేయండి, మేము ఈ యొక్క ఎంప్లాయీకి సంబంధించిన రిజర్వేషన్ ఉద్యోగులమే కానీ మాకు ఉద్యోగంతో ఎటువంటి సంబంధము లేకుండా మేము రిజర్వేషన్ సమస్యలతో పోరాడుతున్నామని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు ఇది 4వసారి కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఒక్కటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు కానీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కానీ చదువులు కానీ విద్య కానీ ఆరోగ్యం కానీ వసతులు కానీ ఇల్లు కానీ తర్వాత పిల్లలకు కావాల్సిన ఉద్యోగాలు కానీ ఇవన్నీ రాజ్యాంగంలో కల్పించినందుకే ఈరోజు దేశం మొత్తంలో కూడా దళితులు ఒక ఉద్యోగానికి పైకొచ్చి ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు కొంచెం ఉన్నత స్థాయికి వచ్చి వాళ్ళు మంచి జీవితాన్ని కలుపుకున్న పరిస్థితి డాక్టర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా రాజ్యాంగము ఒక పుస్తకాన్ని పట్టుకొని దేశం మొత్తంలో ఎలక్షన్ కంటే ముందు కూడా రాజ్యాంగాన్ని ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ 400 సీట్లు వస్తే వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి ఉంటుంది, మీరు వీరికి ఓటు వేయొద్దు, దళితులంతా ఏకం కాండి, మీరందరూ మాకు గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని చదువు దేశం మొత్తంలో ప్రచారం చేసిన పార్టీ శ్రీ కాంగ్రెస్ ప్రభుత్వము. రాహుల్ గాంధీ యొక్క గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు కర్ణాటకలో కానీ రాజస్థాన్లో కానీ వాళ్ళు అక్కడ నుండి చేయలేకపోతున్నారు. ఒకసారి ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారు దీన్ని ఆలోచించే అప్పుడున్న అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ యొక్క ఉద్యోగాల్లో రిజర్వేషన్ చాలా మటుకు ఎస్సీలు 15% రిజర్వేషన్ రావాలంటున్నారు. వీళ్ళ యొక్క కంపెన్సేషన్లో చనిపోయిన వ్యక్తులు ఎవరైతే తన యొక్క ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు చనిపోయారో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి 5% పరిస్థితి, ఆ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఉన్న డిపార్ట్మెంటు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన వ్యక్తులకు వాళ్ళ ఇల్లు చూసో కానీ వాళ్ళ బిల్డింగ్ చూసో కానీ వాళ్ళు పదవిలో ఉన్నారని కానీ ఉద్యోగాలు ఇవ్వకుండా దాన్ని ఆపడం జరుగుతుంది. ఇది ఎస్సీ కమిషన్ దీన్ని చొరవ తీసుకొని ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించడానికి మేము ప్రయత్నాలు చేసినాము. అదేవిధంగా వీళ్ళకు ప్రమోషన్లు కూడా అధికారులకు వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఎస్సీ ఆర్గనైజేషన్లు వాళ్ళందరూ కూడా వీళ్ళకు ప్రమోషన్లు వచ్చినప్పుడు చాలా రూరల్ ఏరియాల ఆదిలాబాద్లో, నిజామాబాద్లో, కరీంనగర్లో లేకపోతే మహారాష్ట్రలో